ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానమితిరంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురుమిలితం యేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామీతి నామినే. నమస్తే సరస్వతిం దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పవన్ ఇక్కడ ఉన్నాను యోగేశ్వరం. శ్రీమద్ భాగవతం సప్తాహకి 2వ రోజు విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామం. హరే కృష్ణ. ఉండొస్తున్నా. అందరూ దయచేసి మొబైల్ అందరూ కూడా సైలెంట్ మోడ్లో పెట్టండి. ఎవ్వరు కూడా మాట్లాడద్దు. భాగవతం సర్వ పుణ్య తీర్థ ఫలం. శ్రీమద్ భాగవత శ్రవణం. శ్రీమద్ భాగవతము సర్వ పుణ్య తీర్థ ఫలము. భాగవతం వెంట చాలు సమస్త పుణ్యాల తీర్థాలు, మందిరాలు దర్శనం అంతా అయిపోతుంది భాగవత శ్రవణంలో. ఇంకా ప్రత్యేకంగా మనము వెళ్ళనవసరం. అలాగని శాస్త్రం చెప్పట్లే వెళ్ళొద్దనేసి చెప్పుతున్నా, మహిమ చెప్పుతుంది. సూత గోస్వామి చెప్తున్నారు, సర్వ పుణ్యఫలం శ్రీమద్ భాగవత శ్రవణం. శ్రీమద్ భాగవతం వినిన తర్వాత ఇంకేం చేయవసరం లేదు. మీరు ఇంక చేయడానికి ఇంకా మిగలదు. భగవద్గీత వినిన తర్వాత కూడా కృష్ణుడు ఆదేశించాడు, నువ్వు అలా చెయ్యాలి, ఎలా ఉండాలి, అది త్యాగం చేయాలి, ఇది త్యాగం చేయాలి, తర్వాత నా దగ్గరికి రావాలి. లాస్ట్లో చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యాజ్యం మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వ పాపేజ్యో మోక్ష ఇచ్చామి. భగవద్గీతలో కృష్ణుడు ఆదేశించాడు. గీత చెప్పిన తర్వాత నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఎలా ఉండాలి. ఇది భాగవతం వినిన తర్వాత నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఆచరించాలి ఏమీ లేదు. భాగవతం 18,000 శ్లోకాలు, 336 అధ్యాయాలు, 12 స్కందాలు, ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఆచరణ ఉంటే శ్రీమద్ భాగవతం శ్రవణం చేసిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఏమైనా ఆచరించారా చెప్పండి, నాకు ప్రమాణం చూపించండి. ఏమైనా ఆచరించారా? ఎప్పుడు ఏమి ఆచరణ మిగలలే. శ్రవణం చేశాడు భక్తి శ్రద్ధలతో. 7వ రోజు వచ్చింది, తక్షకుడు రాకముందే వెళ్ళిపోయాడు భగవద్ధాము. మీరు అనుకోమాకండి తక్షకుడు అనే పాము వచ్చింది, ఆ కాటు ద్వారా పరీక్షిత్ మహారాజు చనిపోయాడు. ఇంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాడు పరీక్షిత్ మహారాజు. తక్షకుడు అనే పాము రాకముందే ఈ శరీరం, ఈ భౌతికమైన శరీరం వదిలి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయాడు, గౌలోక బృందావనానికి చేరుకున్నాడు. ఇది శ్రవణం యొక్క ఫలితం. ఏం చేయడానికి ఇంక అవసరంలే. భగవద్గీత చదివి వినినా ఇది చెయ్యాలని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ భాగవతంలో శ్రీ సుఖేందర్లు ఏమీ చెప్పట్లే, ఆదేశించట్లే. నిగమాకల్పతరోర్గలితం ఫలం సుఖముఖ ద్రవామృతం పిబతం భాగవతం రసమాలయం. ఈ వ్యాధ వృక్షానికి పరిపక్వతమైన శ్రీమద్ భాగవతము వెలువడింది. అలాంటి పరిపక్వతమైన మ్యాంగో, ఒక పండు చిలక టచ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా మధురాది మధురం అయిపోతుంది. అవును ప్రభు. ఒక పండు ఉందనుకోండి, చెట్టుకు పూసిన ఒక పండు, దాన్ని చిలక టచ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా మధురం. అలాంటిదే సుఖముఖ. సుఖ అంటే చిలక. చిలక అవతారమున సుకుడు ఉన్నాడు. పూర్వజన్మలో చిలక రాధారాణి యొక్క
మెసెంజర్. అలాంటి రాధారాణి యొక్క కృపతోని తర్వాత జన్మలో శుకుడుగా పుట్టాడు, సుఖ యోగేంద్రుడిగా. ఆ శుకుడు శ్రీమద్ భాగవతాన్ని టచ్ చేశాడు, మరింత మధురాత మధురం అయిపోయింది. సుఖముఖ ద్రవ అమృతం. ఇదేంటిది? ఇది ఘన పదార్థం కాదు, ద్రవ పదార్థం. ద్రవ పదార్థానికి ఘన పదార్థానికి తేడా ఉంది. మా గురు మహారాజ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, పరమ పూజ్య రాధా గోవింద్ గోస్వామి మహారాజ్ గారు, అన్య శాస్త్రాలు తినేదాంతో సమానము, శ్రీమద్ భాగవతము త్రాగేదాంతో సమానము. అన్య శాస్త్రాలని ఎన్నైతే 17 పురాణాలు ఉన్నవి, వేదాలు ఉన్నవి, 108 ఉపనిషత్తులు ఉన్నవి, అవన్నీ నవిలేదాంతో సమానము. భాగవతము త్రాగేదాంతో సమానము. మరి నవలడానికి త్రాగడానికి ఏంటి ప్రభు తేడా అంటే, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. నవలేదానికి శ్రమ కావాలి, పళ్ళు కావాలి. పళ్ళు ఉంటే సరిపోతుంది, దాన్ని ఎనర్జీ తెచ్చుకోవాలి, నవలాలి. అవునా? బాగా నవలాలి, అప్పుడే కానీ అది మన పొట్టలోకి వెళ్ళి జీర్ణం అవుతుంది. జ్యూస్ అయినా ఎవరైనా నవ్వులుతారా చెప్పండి? జ్యూస్ అయినా ఎవరైనా నవ్వులుతారా? ఎలాంటి వాళ్ళైనా గడగడగడగ తాగేస్తారు. అది ఎలాంటి జ్యూస్? ఇది అమృత ద్రవం, అమృత ద్రవం లాంటిది. ఈ భాగవతం త్రాగకూడదు అసలు చెప్పాలంటే. చాలామంది అంటారు భాగవతం చాలామంది అంటారు భాగవతం త్రాగారా? కాదు. పిబతం భాగవతం రసమాలయం సుఖముఖ ధ్రువామృతము. ఈ అమృతము త్రాగేది కాదు, ఆస్వాదించాలి. ఇది ఆస్వాదించడం అంటే అలాగే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు మంచి రెస్టారెంట్కి వెళ్ళారు, గోవింద రెస్టారెంట్కి, ఓకే. మంచి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ జ్యూసు, మంచి కాస్ట్లీది, ఒక గ్లాసు 400 రూపీస్, మంచి కాస్ట్లీది తీసుకున్నారు, మంచి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ జ్యూసు. దాన్ని ఏం చేస్తారు? తీసుకొని గడగడగడ తాగేస్తారా? తాగరు. స్టాల్ వేస్తారు, ఇలా తిప్పుతారు, తర్వాత చక్కగా పిలుస్తారు, ఇటువైపు అటువైపు అటు ఇటు తోస్తూ ఉంటారు, లోపల షేక్ చేస్తూ ఉంటారు. కొద్దిగా ఇటువైపు ఆస్వాదిస్తారు, కదా ఇటువైపు ఇలా ఆస్వాదించి లాస్ట్కి తాగుతారు. ఈ భాగవతం అలాగా ఆస్వాదించాలి. తాగేస్తే కరువు అనుకుంటారు, ఇంకెక్కడ నుండి కరువు వ్యక్తి వచ్చాడు అనుకుంటారు. ఇది మా గురు మహారాజ్ స్టైలు. అంటే ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని ఆస్వాదించాలి, రసామృతంలో మునుగుతూ తేలుతూ ఉండాలి. ఇది ఏమంటున్నారు? పిబతం భాగవతం రసం ఆలయం. నవ్వులేయడానికి ఎనర్జీ కావాలి, తాగేయడానికి ఎనర్జీ ఎందుకు? స్టాల్ వేసుకున్నాం, తాగేమా. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. ఆ బ్రాహ్మణుడు భాగవతం చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో గృహిణి మంచి ఎండాకాలము వంట చేసింది. ఇప్పుడు మాతలు ఎలాగైతే చేస్తున్నారు, పైన పొయ్యి వేడి, పైన వేడి, చెమటతో బాగా వస్త్రాలన్నీ తడిచిపోయేవి, చెమట. ఈ విధంగా వంట చేసి భగవంతుడు భోగం పెట్టి భర్త గారు వచ్చారు, భర్తకి వడ్డించిందనమాట. వడ్డించి అన్నము కలిపి ముద్దలు పెడుతుంది. ఒక చేత్తో సింగర్తో ఇసురుతుంది. ఒక చేత్తో ముద్దలు తినిపిస్తుంది, ఒక చేత్తో సింగర్తోని విసురుతుంది. ఈ తింటున్నప్పుడు ఈయనకి చెమటలు కారిపోతున్నవి. స్వామి, 1-2 గంటల నుంచి వంటగదులు శ్రమించాను నేను, పొయ్యి వేడి, పైన వేడి, ముద్దలు కలిపాను, తినిపిస్తున్నాను, మీకెందుకు చెమటలు పడుతున్నవి? అన్నం నవ్వలేదు ఎవరు? మీ బాబు వచ్చి నవ్వులుతున్నాడా? అన్నం నవ్వలేదు ఎవరు? మీ బాబు వచ్చి నవ్వులుతున్నాడా? నవ్వడానికి ఎంత శ్రమ అనుకున్నా? చూడండి, నవ్వడానికి శ్రమ. కానీ భాగవతం పిబతం భాగవతం త్రాగుతూనే ఉండు. అప్పుడు నేను సుఖయోగేంద్రని అడిగాను అనుకోండి, ఎంతవరకు స్వామి తాగాలి చెప్పండి? 1 రోజా 2 రోజులు, ఎంతవరకు? రసమాలయం. ఆలయం అంటే ప్రళయము. ప్రళయం అంటే ఈ శరీరం ఎంతవరకు అయితే నశించదో త్రాగుతునుండు. త్రాగుత ఫలితం ఏంటి? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. నష్టప్రాయ అంటే ఆల్మోస్ట్. ప్రాయ అంటే ఏంటి? ఆల్మోస్ట్ అభద్రాలన్నీ నశించిపోతాయి. దేని ద్వారా? పిబతం భాగవతం. ఇది భాగవతం అంటే. సో కరువులాగా మనం మింగేయకూడదు, చక్కగా
ప్రతి ఒక్క పాయింట్ కూడా ఆస్వాదించి చక్కగా జీర్ణం చేసుకుంటే అది మనకి బాడీలో కూడా ఎనర్జీ వస్తుంది, ఒక పవర్, కృష్ణ పవర్ ఎనర్జీ వస్తుంది. సో ఈ విధంగా సో మనమందరం కూడా పురుషోత్తమ మాసం యొక్క సందర్భంగా పురుషోత్తమ ధామంలో శ్రీమద్ భాగవత శ్రవణం అనేది చాలా అరుదైంది. అంతలోని పురుషోత్తముడి కోసం మనము చెప్పుకుంటున్నాము. ఎంతో అదృష్టవంతం. ఈ పురుషోత్తముడి యొక్క ప్రణామ మంత్రము మీకు స్మరణ చేపిస్తాను. ఇందాక మాతాజీ అడిగారు, ప్రభు ప్రణామ మంత్రం చెప్పండి అనేసి. సో ఒక్కసారి మహామంత్రం అందరూ కూడా ప్రేమతోని హరే కృష్ణ గోవర్ధనం దరం వందే గోపాలం గోపరూపిణం గోకులుస్తావమేయీశానం గోవిందం గోపికా ప్రియం గోవిందం గోపికా ప్రియం. నేను ఎప్పుడైనా శ్లోకాలు చదివినప్పుడు నేనని కాదు, ఎవరైనా గురువు వ్యాసపీఠ మీద ఆసనం మీద ఎవరైనా కూర్చుంటే మీరు కూడా చేతులు జోడించుకోండి. ఓకే, ఈ జోడింపు అనేది జగన్నాథుడికి, నాకు కాదు. ఓకే, ఇది ప్రణామ మంత్రం. ఇది మనమందరం ఎవరికి చేస్తున్నాం? పురుషోత్తముడికి ప్రణామాలు చేస్తున్నాం. ఇది ప్రణామ మంత్రం. ఓకే, ఖాళీగా మనము వినకూడదు. మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాను. అందరూ హృదయంతో చక్కగా హృదయంలో జగన్నాథుడు నింపుకోండి. గోవర్ధనం దరిం వందే. చెప్పండి, మీరు కూడా చెప్పండి. గోపాలం గోపరూపిణం గోకులుస్తావమేయీశానం గోవిందం గోపికా ప్రియం వందే నవగణ శ్యామా ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం శారదం పురుషోత్తమా శారదం పురుషోత్తమా. కొన్ని వందల సార్లు వినే ఉంటారు ఈ శ్లోకాన్ని. వినలేదా? ఎవరు వినలేదా? అదే ఇప్పుడు మన సంస్థలోని ఈ శ్లోకమే తిరుగుతుంది. దానికి ముందు శ్లోకం ఉండదు, దాని వెనకతలో ఉండదు. ఒకే శ్లోకం తిప్పుతూ ఉంటారు గిర్రమని. కానీ ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడిస్తే ముందుది తెలుస్తుంది, వెనకది తెలుస్తుంది. ఇది మాత్రం అందరికీ తెలిసిపోయింది. దీని ముందు శ్లోకం తెలియదు, వెనక శ్లోకం తెలియదు. సో దీని యొక్క రసాస్వాదం పొందుదాం. ఇందాక చెప్పే కదా రసాస్వాదం. ఇక్కడ ఏం చెప్తున్నారు? గోవర్ధన ధరం వందే. గోవర్ధన ధరే వందే. వందే అంటే నమస్కారం చేస్తున్నాను. ఎవరికి నమస్కారం చేస్తున్నాను? గోవర్ధనం ధరే, ధరించినవాడు. ఎవరు ధరించారు గోవర్ధనం? శ్యామ. కృష్ణుడు కాదు, శ్యామ అంటారు బ్రజభాషలో శ్యామ. సో కృష్ణుడు అనేది అది ప్రాక్టికల్. ఇది శ్యామ, శ్యామ సుందరుడు. ఓకే, గోవర్ధనం ధరే వంద. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. పూతనం వదం వందే అని సంబోధించవచ్చు. కృష్ణుడు, శ్రీకృష్ణుడు బ్రజభూమిలో ఎన్నో లీలలు చేశాడు. రైట్, బ్రజభూమిలో బ్రజధాములు ఎన్నో లీలలు చేశాడు శ్రీకృష్ణుడు. మరి ఆ అన్ని లీలలు స్మరణ చేయకంట ఇక్కడ సూత గోస్వామి సౌనక ఋషులకి ఎందుకు చెప్తున్నారు? గోవర్ధం ధరం వందే అనేసి. ఇది తెలుసుకోవాలి. ప్రతి ఒక్క లీలలో ఆ ఒక్క లీల మాత్రమే దర్శించగలం మనం. ఇప్పుడు వాత్సల్య లీల అంటే కేవలం వాత్సల్యమే. మాధుర్యం ఉందంటే కేవలం మాధుర్యమే.
దాస్యం ఉందంటే దాస్యమే, సాక్ష్యం ఉందంటే సాక్ష్యమే, ఇంక రెండోది లేదు. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్లోని ఒకానొక ఇలాంటి లీల ఉంది. ఈ గోవర్ధన లీల అన్నీ వచ్చేస్తుంది. సాక్ష్యం వచ్చేస్తుంది, దాస్యం వస్తుంది, వాత్సల్యము, ఇంకా మాధుర్యం, రైట్, శాంతం, ఈ అన్ని లీలలు వచ్చేస్తాయి. అందుకనే సూత గోస్వామి సౌనకాది ఋషులకి నైమిసారణ్యముని చెప్తున్నారనమాట. గోవర్ధం ధరం వందే. సూత గోస్వామి చెప్పేశాడు, కానీ గోపికలు మాత్రం ఊరుకోవట్లే, ఒప్పుకోవట్లే. గోపికలు ఏం చెప్తున్నారు? ఈ కృష్ణుడు గోవర్ధన్ని ఎత్తలేదు, గోవర్ధన్ ఎత్తింది మా రాధ. గోవర్ధనము కృష్ణుడికి అంత దమ్ము లేదు, అంత శక్తి లేదు. కృష్ణుడికి ఏముంది అంత దమ్ము, అంత శక్తి సంపన్నం లేదు. గోవర్ధనం ఎత్తింది రాధ. ఎత్తింది రాధ ఎత్తిందా? చెప్పండి, రాధ ఎత్తిందా? రాధారాణి ఎత్తిందా? మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చెప్తున్నారంట, బ్రజవాసుల దగ్గర నేర్చుకోవాలి. మన గుండె ఏ భాగంలో ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి శక్తి సంపన్నం ఏ హ్యాండ్లో ఉంటుంది? రైటా లెఫ్టా? శక్తి రైట్ కదా. మనకు బలం ఎంగలో ఉంటుంది? రైట్. మన గుండె ఎటు ఉంటుంది? లెఫ్ట్ కదా. మన గుండె 90% లెఫ్టే, 10% రైట్ కొద్దిగా టచ్ చేసి ఉంటుంది. గుండె లెఫ్ట్లో ఉంటుంది. మరి కృష్ణుడి గుండె కూడా లెఫ్ట్లోనే ఉంటుంది కదా. మరి కృష్ణుడు గుండెలోని హృదయంలో ఎవరు నివాసం ఉన్నారు? రాధారాణి నివాసం ఉండి గుండెకి పవర్ ఇచ్చి ఆ శక్తి సంపన్నంతో గోవర్ధన ఎత్తుతున్నాడు. అందుకనే నువ్వు కాదు మా రాధ ఎత్తుతుంది, నువ్వు కాదు, నువ్వు పెద్ద పోజు కొడుతున్నావు కదా, ఇక్కడ స్టిల్ కొడుతున్నావు కదా, నీకేంటి అంత శక్తి సమర్థత? మా శక్తి, రాధా శక్తి మంత్రాలు, ఆ శక్తి మంత్రాలు ఈ శక్తిని ఇస్తేనే నువ్వు నిలబడ్డావు ఇక్కడ. కచ్చు మాకన్ను కాయో. గోకులంలో వెన్న దొంగలాడి, గోపికల ఇంట్లో వెన్న దొంగలాడి ఆ వెన్న బలము ఈరోజు ప్రభావం చూపిస్తున్నా. అంతేగాని నీకు అంత సమర్థత లేదు కన్నయ్య. ఆహా, ఇది చూడండి ఎంత అర్థం ఉంది ఇందులో. ఎవరికి తెలుసు ఇంత రహస్యం ఉందని? ఇంకోటి, ఒక భార్య భర్తలు నిలబడ్డారు అనుకోండి, ఏ భాగంలో భార్య నిలబడతారు చెప్పండి? ఎడమ భాగమే. సో వామ భాగం అంటారు దీన్ని, ఎడమ భాగాన్ని వామ భాగం అంటారు. వామ భాగాన్ని రాధ ఉంది కదా, వామ భాగం రాధ ఉంది. రాధ భుజం మీద చేసుకొని ఇలాగా ఎత్తాడు. అంటే రాధ సూక్ష్మంగా కనిపించట్లేదు, స్థూలంగా కనిపించట్లేదు, సూక్ష్మంగా ఉంది. రాధ భుజం, ఇప్పుడు రాధ ఉందనుకోండి, ఆ భుజం కింద రాధ భుజం మీద చేసి గోవర్ధన్ ఎత్తాడు. సో గోవర్ధన్ ఎత్తాడు, బలం అంతా ఎవరి మీద పడుతుంది? అందుకనే బ్రజవాసులు ఊరుకోవట్లే. బ్రజవాసులు ముఖ్యంగా గోపికలు, నీకంత శక్తి సమర్థత లేదు, మా రాధారాణి యొక్క కృపతోనే నువ్వు గోవర్ధనం ఎత్తావు, పెద్ద పోజు కొట్టమాకు ఇక్కడ. సో గోపికలు తిట్లు బ్రహ్మస్తుతి కన్నా అద్భుతం. గోపికలు మొట్టికాయలు కూడా కృష్ణుడికి ఆనందం. ఇది బ్రజలీల యొక్క ఆస్వాదం. ఇంత ఆనందం ఉంటుంది బ్రజలీలలు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, మళ్ళా శ్లోకం మనం కీర్తిద్దాం. గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమేయీసం గోవిందం గోపికా ప్రియం. గోపాలం, గోపాలం. గోపాలం గోపాలం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. గోపాలం రెండు విడదీయండి. గో పక్కన డాష్ ఇవ్వండి, పాలం. గో అంటే గోవులు, పాలం అంటే పాలకుడు, పశు పాలకుడు అంటే ఆవుల్ని పాలిచ్చేవాడు. మన కృష్ణుడు ఏ రూపంలో ఉంటాడు? మన శాంసంలో గోప పాలకుడు, ఆవుల్ని పాలిచ్చేవాడు.
ఆవులు పాలిచ్చేవాడు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? చక్కగా ధోతి కుడతా అవన్నీ వేసుకొని పశుపాలకుడి యొక్క రూపము ఉంటుంది. వేణు ధరించుకొని పీతాంబరం వైజయంతిమాల. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏమని? గోప రూపిణం. తర్వాత గోకుల ఉత్సవమే ఈశానం. గోకుల ఉత్సవ, గోకులానికి ఒక పండగ లాంటి వాడు శ్రీకృష్ణుడు. మన కృష్ణుడు ఎలాంటి వాడు? గోకులానికి ఉత్సవ అంటే ఒక పండగ లాంటి వాడు. మన శ్యామ, మన సుందరుడు, మన పురుషోత్తముడు. ఓకే. ఈశానం అంటే ఈశ్వరుడు. ఈశానం అంటే ఈశ్వరుడు, సుప్రీం. తర్వాత గోవిందం గోపిక ప్రియం. అలాంటి గోవిందుడికి, గోపిక ప్రియుడైన గోవర్ధన ధరికి నేను వందనాలు చేస్తున్నాను. శ్రీకృష్ణుడి యొక్క మూల నామం ఏంటి? మీరందరూ వైకుంఠం వెళ్తారు భాగవతం వినిన తర్వాత, ఇందులో నో డౌట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పేరేంటి? గౌలోక బృందావనంలో భగవంతుడి పేరేంటి? ఈశానం కాదు, ఇంకా లేదు, గోవింద. మూల పేరేంటి? అసలు పేరు ఏం పేరు? గోవింద. ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మస్థుతిలో మొత్తం గోవింద ఉంది. కృష్ణ ఉందా? రామ ఉందా? శ్యామ ఉందా? వరహ ఉందా? విష్ణు ఉందా? ఆయన ఆధార్ కార్డు మీద, రేషన్ కార్డు మీద ఏం పేరు ఉంటుంది? గోవింద. కృష్ణ అనేది పేరు కాదు, కృష్ణ పేరు కాదు. క్రి అంటే ఉత్పత్తి, అన అంటే సంతోషము, ఆనందం ఉత్పత్తి అయ్యేది కృష్ణ. ఆనందం ఉత్పత్తి అవుతుంది. క్రి అంటే ఉత్పత్తి. ఏం ఉత్పత్తి అవుతుంది? కృష్ణ. కృష్ణ అంటే ఉత్పన్నమవుతుంది. అది కృష్ణ అంటే ఆనందం ఉత్పన్నమవుతుంది. రామ రమించేవాడు. రామ ఇది రమ్యది, రమించేవాడు. సో వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టిన పేరేంటి? గోవింద. మర్చిపోమాకండి. మళ్ళా పేరు మర్చిపోతే రాంగ్ అడ్రస్కి వచ్చారనుకుంటారు. గౌలోకం వెళ్ళినాక కృష్ణ కృష్ణ అంటే కుదరదు. అక్కడ ఏమంటారు? గోవిందమాది. చెప్పండి. గోవిందమాది పురుషం తమహం భజామి. ఎందుకు గోవింద? గోపాలకుడు. కృష్ణుడు ప్యాంటు సొక్క మీద ఉంటాడా? శ్రీకృష్ణుడు ఎప్పుడు ప్యాంటు సొక్క వేసాడా? ఉద్యోగం చేశాడా? ఆయన ఏమైనా సాఫ్ట్వేరా? వృత్తిని బట్టి డ్రెస్ వేయాలి. శాస్త్రం చెప్తుంది వృత్తిని బట్టి బట్టలు వేయాలి, వస్త్రాలు. సాఫ్ట్వేరు ఎలా వెళ్తాడు? ధోతి కుడత కొట్టుకొని వెళ్తాడా ఉద్యోగానికి? చెప్పండి. ఏం చేస్తాడు? మంచి సూటు బూట్ వేసుకొని వెళ్తాడు. ఒక రైతు పంచ లేదంటే గామంచెలు లాంటిది చిన్నది కట్టుకొని వెళ్తాడు. గోపపాలకుడు ధోతి కట్టుకొని వెళ్తాడు. వృత్తిని బట్టి డ్రెస్ వేయాలి. ఆయన వృత్తి ఏంటి? గోపాలుడు. గోపు, గోవుల్ని పాలించేవాడు అంటే పశుపాలకుడు. పశు అంటే ఎవడు? ఆవులు, ఎద్దులు పశువు అంటారు. పశుపాలకుడు ఈ విధంగా ఉంటారు. సో పశువు, ఆవు, గోవు, గోవింద గోవుల్ని పాలించేవాడు. తర్వాత ఇంద్రియాలని పాలించేవాడు, ఇంద్రియాలను కూడా పాలించేవాడు. అందుకనే ఆయన పేరు గోవింద. కృష్ణ కాదు ఆయన పేరు. ఓకే. మరి ఈ రోజుల్లో ఈ శ్లోకం చాలా తిరుగుతుంది, మన వైరల్ అయిపోయి శ్లోకము. మరి మిమ్మల్ని అడిగాను అనుకోండి, మరి శ్లోకం పునాది ఎవరి ద్వారా వచ్చింది? కౌండ్యముని
ఒకానొక సమయంలోని కౌండ్యముని చాలా కాలము మునుపు ఈ శ్లోకము ఉచ్చరించారంట. చాలా కాలం మునుపు ఈ శ్లోకం ఉచ్చరించారు. కౌండిన్య పురపోక్త ఇవం మంత్రం పునః పునః జపంతే యత్ భక్త్యా పురుషోత్తమ ఆజ్ఞయా. సూత గోస్వామి చెప్తున్నారు, ఏ సౌనక ఋషులారా, కౌండిన్య ఋషి, ఈరోజు కూడా కౌండ్యాని గోత్రాల వాళ్ళు ఉంటారు, బ్రాహ్మణులు కౌండ్యాని గోత్రాలు కలిగిన వాళ్ళు ఉంటారు. సో ఆ ఋషికి సంబంధించిన వాళ్ళు అనమాట. కౌండిన్య ముని చాలా కాలం మునుపు ఇవం మంత్రం పునః ఈ మంత్రము పునః అంటే 10 సార్లు ఏం చేశారు? జపం చేశాడంట. జపంతే యత్ భక్త్య, ఏ విధంగా జపం చేశారు? యత్ భక్త్య, చాలా ప్రేమ భావంతో జపం చేశారు. మనలా కాదు డీలాక్ హరే కృష్ణ హరే ఇలా కాదు, మనలా కాదు, మనలా జపం చేయలేరు. చాలా ఎనర్జీగా హరిదాస్ ఠాకూర్ ఆయనలాగా కూర్చొని ఈ మంత్రం జపం పునః అన్నారు. 10 సార్లు ఈ మంత్రము జపం చేశారు. ఎలాగా? యత్ భక్త్య, భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా జపం చేశారు. మరి జపం చేస్తే ఫలితం ఏంటి? పురుషోత్తమ ఆజ్ఞయాత్. పురుషోత్తమ ఆజ్ఞ అంటే ప్రేమపూర్వకంగా ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు పురుషోత్తముని పొందుతారు, లేదా పురుషోత్తముడు వచ్చి ఆలింగనం చేసుకుంటారు. ఏదైనా అర్థం చేసుకోండి, ఈ రెండిట్లో ఏదైనా అర్థం చేసుకోండి. మనం పురుషోత్తముడు దగ్గరికి వెళ్ళడమా, లేదా పురుషోత్తముడు వచ్చి మనల్ని ఆలింగనం చేసుకోవడమా? ఈ విధంగా సూత గోస్వామి సౌనక ఋషులకి చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు సూత గోస్వామి? ఈ మంత్రము అతి గుహ్యము. ఈ మంత్రం ఏంటి? పబ్లిసిటీ చేసే మంత్రం కాదు, అత్యంత గుహ్యమైన మంత్రం. అత్యంత గుహ్యమైన మంత్రము. నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా చెప్పలే. సూత గోస్వామి ఏం చెప్తున్నారు? నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరికి చెప్పలే. ఇక సూత గోస్వామి బదులు నేను కూడా నా జీవితంలో మొట్టమొదటిసారి చెప్తున్నాను ఈ శ్లోకం. నేను ఎవరికి కూడా పబ్లిసిటీ చేయలే. మరి మాతాజీ అడగొచ్చు, ఈరోజు ఎందుకు చేస్తున్నారు పబ్లిసిటీ? అప్పుడు సూత గోస్వామి బదులు నేను చెప్తున్నాను. సూత గోస్వామి అక్కడ చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. ఏంటి సూత గోస్వామి ఏం చెప్పారంటే, మీరు తపస్సు చేసి మీ యొక్క హృదయము శుద్ధి అయిపోయింది, అందుకనే నేను ఈరోజు చెప్పాను. సో మీరు కూడా సీనియర్ భక్తులు కాబట్టి ఈరోజు చెప్పాను. హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే. ఇది తర్వాత వందే నవగణ శ్యామ ద్విభుజం మురళీధరం పీతాంబరం ధరం దేవం శారదం పురుషోత్తమ. ఆహా, శ్లోకం ఎంత అందంగా ఉందో చూడండి. వందే నమస్కారం చేస్తున్నాను ఎవరికి? నవఘన శ్యామకి నమస్కారం చేస్తున్నారు. ఆ శ్యామ ఎలా ఉన్నాడు? నవఘన. నవ అంటే నవీనంగా, ఘన అంటే ఎప్పటికెప్పుడు తాజాగా. అంతేగాని మేఘాలు స్టోరేజ్ అయ్యి ఉంటాయి కదా, అలా కాదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేవి. ఫ్రెష్గా వాటర్ వెళ్ళి పైకి వెళ్తుంది, ఆ మేఘాల్లో నిండిపోతుంది, ఆ మేఘము ఫ్రెష్గా ఉంటుంది. నవ మేఘ ఘన. మన కృష్ణుడు ఎలా ఉన్నాడు? వందే నవఘన శ్యామ. తర్వాత ద్విభుజ మురళీధరం. 2 చేతులు. కృష్ణుడికి ఎన్ని చేతులు ఉంటాయి?
ద్విభుజ, 2 చేతులు ధరించి ఉన్నాడు. తర్వాత మురళి ధరించాడు. తర్వాత పీతాంబరం ధరం దేవ అంటే భగవంతుడు పీతాంబరం ధరించాడు. ఎందుకు ధరించాడు? తన ప్రేయసి కోసం. తన ప్రేయసి ఎవరు? శ్రీమతి రాధారాణి. తన భక్తురాల కోసము. తన భక్తురాలు ఏ వర్ణంలో ఉంటుంది? గౌరాంగి. సో పీతాంబరం పసుపు కలర్లో ఉంటుంది రాధారాణి. ఆ యొక్క గుర్తు కోసము నేను పీతాంబరం ధరిస్తున్నాను. ఇంతగా ప్రేమిస్తున్నాడు మన శ్యామ రాధారాణితోని. ఆవిడ ఏ రంగులో ఉంటుందో ఆ రంగు వస్త్రాలు ఈయన ధరిస్తాడు. ఈయన గారు ఏ రంగులో ఉంటారో ఆవిడ గారు ఆ రంగు వస్త్రాలు ధరిస్తుంది. ఇది ప్రేమ. దీన్ని విప్రలంబ రస అంటారు. దీన్ని మాధుర్య ప్రేమ, చాలా ఉన్నతమైన ఉజ్వల ప్రేమ. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం చెప్తారనమాట. పీతాంబరం ధరం దేవ శారదం పురుషోత్తమ. అలాంటి పురుష ఉత్తమ, పురుషుల్లో కూడా ఎన్నైతే పురుష అవతారాలు ఉన్నావో ఆ పురుషుల్లో అగ్రజుడు పూర్ణ పురుషోత్తముడు నేను వందనం చేస్తున్నాను. ఇది మంగళాచరణం. సూత గోస్వామి ఈ విధంగా చేసి పురుషోత్తమ మాసము ఇది ఎవరైతే 10 సార్లు దీన్ని జపం చేస్తారో వాళ్ళు పురుషోత్తముని ప్రాప్తిస్తారనేసి పురాణాలు ఘోషిస్తున్నవి. తర్వాత సూత గోస్వామి మనందరికీ చెప్తున్నారనమాట. ఓకే. సో ఇక థ్యాంక్స్ మాతాజీ, ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చారు. గోవర్ధనం ధరే లైఫ్లో ఫస్ట్ టైము మీ అందరి ముందు చెప్పడానికి అవకాశం కలిగింది. నేను చెప్పాలనుకోలేదు యాక్చువల్లీ. ఇంపార్టెంట్. సరే, ఎందుకులే ఇవన్నీ అర్థం రసాస్వాదనం రసభాష అయిపోతుందని నేను ఇప్పటికొచ్చి అవి చెప్పలే. సరే మాతాజీ అన్నారు కదా అనేసి. ఓకే, ఇక మనము పురుషోత్తముడి యొక్క లీలల్లోకి వెళ్దాము. ఒక్కసారి మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ హరే రామ. ఇప్పుడు పురుషోత్తముడి కోసము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ వారం రోజులు కూడా కొద్దిగా తెలుసుకొని పురుషోత్తముడి యొక్క స్వభావం కోసం శ్రీమద్ భాగవతం మనం పోతున్న ఉద్ధారణ లీల మనము చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనం పురుషోత్తముడి కోసం చెప్తున్నాము. ఇది బృహద్ నారదీయ పురాణంలో శ్రీ సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా చెప్తున్నారనమాట. ఎవరు నిద్రపోమాకండి దయచేసి. హరే కృష్ణ పురుషోత్తమ మాసం కోసము 3 సంవత్సరాలు కీర్తించినా ఇంకా శ్లోకాలు తరగవంట. ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి, మళ్ళీ అధిక మాసం వచ్చే వరకు ఆ యొక్క తరగదు. అన్ని శ్లోకాలు, అన్ని వందల వేల శ్లోకాల్లో రకరకాల పురాణాలు ఉన్నాయి. బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది, బృహద్ నారదీయ పురాణంలో ఉంది, పద్మ పురాణం, స్కాంద పురాణము, రకరకాల పురాణాలు ఉన్నవి. మీరేదో అనుకోమాకండి, ఇది నేను ఎప్పుడూ ఏం లేదు. ఎవరు ఎక్కడి నుంచి మొదలు పెడతారు, ఎక్కడ ఎండింగ్ చేస్తారు. సో ఎవరికి ఏ విధంగా ఆ యొక్క జ్ఞానము శృతి ఇది అని వస్తే వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఓకే, సో మీరు విన్నారో లేదు కానీ నేను మళ్ళా చెప్తున్నాను. అధిక మాసం గురించి చాలామంది చెప్తూ ఉంటారు, ఇది అధిక మాసం అనేసి. సో అధిక మాసం కోసం మనం చెప్పుకుందాము. బృహద్ నారదీయ పురాణం నుంచి నేను కోట్ చేశాను. అధిక మాసం ఎప్పుడైతే ప్రకటించిందో అందరూ కూడా ఆ అధిక మాసాన్ని తిరస్కరిస్తారనమాట. నెలకి 10 రోజులు చొప్పున, సంవత్సరానికి 10 రోజులు చొప్పున కాల గణిత ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎక్స్ట్రా అయ్యి
10 రోజులు అనేది స్టోరేజ్ ఉంటుంది సంవత్సరానికి. ఈ 10 10 10 3 సంవత్సరాలు 30 రోజులు, ఇది అధిక మాసంగా వస్తుంది. మనం ఇంగ్లీష్ నెల ప్రకారం చూసుకుంటే 12 నెలలు అలాగే కనిపిస్తుంది. ఇది స్థూలము కాదు, సూక్ష్మము, కనిపించినది. స్థూలం ప్రకారంగా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు వచ్చింది చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం ఇవన్నీ ఉంటాయి కదా. అందులోని ఈ 12 నెలల్లోని ఇది అధిక మాసం అనేది ఒకటి ఎక్స్ట్రా నెల వచ్చిందనమాట. ఒకానొక రోజులోని ఒకానొక రోజులోని ఈ అధిక మాసం అనేది ఎక్స్ట్రా మంత్గా వచ్చేసింది. వచ్చి అన్ని మాసాల దగ్గరికి వెళ్ళింది. ఈ అధిక మాసం అన్ని మాసాలు తన నెలల్లోని ఆ సేవల్లో ఎంగేజ్ అయ్యే ఉన్నాయి. చైత్రమాసం యొక్క ప్రభావము, ఆషాఢ ప్రభావము, శ్రావణ ఫలితం ఉంటుంది. శ్రావణంలో శ్రవణం చేయాలి, కార్తీకంలో జపం, కీర్తనం ఇవన్నీ చేయాలి. సో ఏదైనా సరే ప్రతి మాసానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. తర్వాత ఆ మాసానికి ఒక పేరు ప్రతిష్ట ఉంటుంది. ఈ మాసంలో ఇది చేయాలి, ఆ మాసంలో అది చేయాలని ఉంది కదా. అలాగే మరి ఈ అధిక మాసం వచ్చింది, దీనికి ఏం సంగతి ఏంటి? ఈ అధిక మాసం వచ్చింది ఎప్పుడైతే వచ్చాడో, ఈ అధిక మాసం అందరి దగ్గరికి వెళ్తే ఈ అధిక మాసాన్ని తిరస్కరించారు అందరూ కూడా. మిగతా 12 మాసాలు కూడా ఈ అధిక మాసాన్ని తిరస్కరించావు. నీలో ఎటువంటి సంక్రాంతి లేదు, ఎటువంటి పండగ లేదు, ఎటువంటి ఉత్సాహం లేదు. నువ్వు ఎందుకు పనికిరానివి? నువ్వు పనికిరానిది ఏంటి? పనికిరాని వస్తువు ఏంటి? మలము. అందుకనే నువ్వు మల మాసానివి. ఎందుకు పనికిరాదు అది? దేనికి పనికిరాంది? అందుకనే దాని పేరేం పెట్టారు? మల మాసానివి. అందరూ చేదరించుకొని తిరస్కరించారన్నమాట. ఏ కార్యానికి నువ్వు కూడా పనికిరావు అని తిరస్కరించారు. అప్పుడు అధిక మాసం దుఃఖంతో, చింతతో ఒక మంచి పని చేసిందంట. అధిక మాసము దుఃఖంతో, చింతతో ఒక మంచి పని చేసింది. ఏంటి ఆ మంచి పని అంటే, అధిక మాసం దుఃఖంతో, చింతతోని ఒక కార్యం చేసింది. ఏంటిదంటే అందరినీ త్యాగం చేసి భగవంతుడి శరణాగతి పొందింది. ఎవరు భగవంతుడు? కాదు, నారాయణుడు, విష్ణు శరణాగతి పొందింది. ఎవరు శరణాగతి? విష్ణు శరణాగతి పొందింది. చూడండి, ప్రపంచము మనల్ని త్యాగం చేస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళకూడదు. దిక్కు లేని వాడికి కదా, అందరికీ తెలుసును. మరి అందరూ మనకు తిరస్కరించిన సిగ్గు లేనట్టుగా మన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాం మనం? వీళ్ళు మన బంధువులు, వీళ్ళు మేనమామ, వీళ్ళ తాత, అత్త, మేనమామ, కోడలు, పిల్లలు, ఎందుకు? సిగ్గు లేదా నీకు? అంటే మనం సిగ్గు లేదు అన్నమాట, లజ్జ లేదు కొద్దిగానే. ఇంత తిరస్కరించినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అరే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని పెద్దవాళ్ళు చెప్పుతున్నారు మనకి. భగవంతుడు నీకు గుర్తుకు రాలేదా? ఈరోజు సమాజం తిరస్కరించింది. ఈరోజు వాళ్ళ యొక్క కులం తిరస్కరించింది. అంటే కులం అంటే ఎవరు? మిగతా 12 నెలలు అందరూ తిరస్కరించారు. కానీ అధిక మాసం ఏం చేసింది? ఈ మల మాసము విష్ణు శరణాగతి పొందింది. మనము కూడా విష్ణు శరణాగతి పొందాలి. ఇది శాస్త్రం నేర్పుతుంది. ఇదే మనం శాస్త్రం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఈరోజు ఒక మంచి కార్యం చేసిందంట. విష్ణు శరణాగతి పొంది ఒక మంచి కార్యము చేసింది. ఇలాంటి మంచి కార్యం చేసింది. అన్ని మాసాలకి రారాజు అయిపోయింది కదా. అన్ని మాసాలకి రారాజు అయిపోయింది. అదే విష్ణు శరణాగతి పొందిపోతే ఈరోజు మలమాసంలాగే ఉండిపోయేది. మన జీవితం కూడా అంతే. మనం ఎప్పుడైనా సరే సమాజం కానీ, పిల్లలు కానీ, వర్గం కానీ, కులం కానీ బహిష్కరిస్తే ఏం చేయాలి? విష్ణు శరణాగతి పొందాలి. ఏం చేయాలి చెప్పండి? హరే కృష్ణ హరే కృష్ణ గట్టిగా పురుషోత్తముడికి వినిపించాలి. హరే కృష్ణ. ఇప్పుడు పురుషోత్తముడికి వినిపించింది.
పురుషోత్తముడి వరకు వెళ్ళలేదు, విష్ణు వరకు వినిపించింది. జీవితంలో అలాంటి మంచి కార్యం చేసింది ఎవరు? ఈ మలమాసము. మనము కూడా అలాగే చూడండి. నేను నిన్నే చెప్పాను, మళ్ళీ ఇంకా 10 సార్లు కూడా చెప్తాను. ఈ శాస్త్రము, ఈ గీత, భాగవతం, రామాయణం ఏదైనా మన జీవితంతో మనం పోల్చుకోవాలి, అంతే, ఇంకేమీ లేదు. కాదు దీన్ని వర్ణించేవాళ్ళు, వర్ణన చేసేవాళ్ళు ఉండాలి. సో భాగవతం దేని మీద నిలబడింది అంటే సిద్ధాంతాల మీద నిలబడింది. భాగవతం అనేది స్లాబ్ అయితే దీని 6 పిల్లర్స్ సిద్ధాంతాలు ఉండాలి. సిద్ధాంతం లేనిదే అర్థం కాదు ఏదైనా సరే. సో ఇక్కడ మలమాసము విష్ణు శరణాగతి పొందింది, అందుకనే అన్ని మాసాలకి రారాజు అయిపోయింది. ఆ కార్యం ఏంటో ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ముమర్షో భవంతే హృదయేన హృదయత యస్యంత ధైర్యం సమలబ్ధ్వా మమమాశో శరణం గత. ఈ కథ ఎవరు చెప్తున్నారు? ఈ కథ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఎక్కడ? కురుక్షేత్రంలోనే కాదు. శ్రీకృష్ణ అర్జునుడు కురుక్షేత్రంలో కలవలే, అనేక పురాణాల్లో ఉంది వీళ్ళిద్దరు కలవడము. అనేక పురాణాల్లో చెప్పడం. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు ఈ కథ. కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అధిక మాసము ఎప్పుడైతే అధిక మాసం కష్టం వచ్చిందో ధైర్యం తెచ్చుకొని ముందు నా శరణాగతి పొందింది. ధైర్యం తెచ్చుకుంది. మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ముందు ధైర్యంగా ఉండాలి. ధీరత, భగవద్గీత నిండా అదే ఉంది. అర్జున ధీరత ఉండాలి. ధైర్యం తెచ్చుకో. అర్జునుడు పాండవుల జీవితంలో ఎంత కష్టం వచ్చింది కదా, వచ్చిందా లేదా? ఎంత కృష్ణుడు ఏం చెప్పాడు? 10 సార్లు ఓదార్చాడు. అర్జున ధీరుడిగా నిలబడు, ధైర్యం తెచ్చుకో. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఏదో శోక సముద్రంలో మునిగిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడము, సూసైడ్ చేసుకోవడము, అది చేసుకోవడం, ఇది చేసుకోకూడదు. ఈ మధ్యన భక్తులు కూడా సూసైడ్ చేసుకోవడం నేర్చుకున్నారు. ఏదో కష్టం వచ్చిందని సూసైడ్ అంటారు. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు చెప్పండి. ఇదేనా మనం ఎన్ని సంవత్సరాల నుండి నేర్చుకుంది? గురుజనుల దగ్గర, మహాప్రభు దగ్గర ఇదేనా నేర్చుకున్నాము? అరే కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు. ఈ ధైర్యమే నీకు బలము. అవునా? చిన్న పిల్లలకు కూడా తెలుసును. ధైర్యమే సాహసం, ధైర్యమే మంచి బలము. బుద్ధి ధైర్యము, కండ ధైర్యం ఇవన్నీ ఉండాలి. సో అధిక మాసంకి ఈరోజు కష్టం వచ్చి ధైర్యం తెచ్చుకొని కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాను? మమాసో శరణం. కాళ్ళు ఎత్తి చూపిస్తున్నాడంట, నేను ఎత్తలేను పంచం. కృష్ణుడు అర్జునుడు కాలు చూపించాడంట. అర్జున ఇగో మమాసో శరణం, నా శరణాగతి పొందింది. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మమాసో శరణం. అదా చేత అహంకార. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అదా చేత అహంకార నా శోష్యతి నా వినశ్యతి. అహంకారం ఉన్నవాడే భగవంతుడి శరణాగతి పొందడు. భగవంతుడి శరణాగతి ఎవరు పొందరు? ఎవరికైతే అహంకారం అనే పైత్యము చేసేస్తుందో వాడే భగవంతుడి శరణాగతి పొందడు. అందుకనే అహంకారం నుంచి విడవాలి మనము. అహంకారం అంటే ఏంటి? అహం, నేను. ముందు నేను, నాది అనేది భావం తీసి, ఇది అహంకారము. నేను చేశాను, నా నుంచి వచ్చింది, నేనే కర్త, నేనే క్రియ, నేనే ఇంత పెద్ద చేశాను, ప్రచారం చేశాను, అది ఏంటిది? అసలు నువ్వు అనేది ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు భగవద్గీతలో చాలా కోపంతో తిడుతున్నాడు అర్జునుడికి. లాస్ట్కి ఇది లాస్ట్ 18వ అధ్యాయంలో 56, 57 ఇంత ఇంచుమించు, నాకు ఐడియా లేదు. లాస్ట్లో కృష్ణుడి కోపం వచ్చి ఏం చెప్తున్నాడు? హతా చేస్తా అహంకార నా శోష్యతి నా వినశ్యతి. ఎవరైతే అహంకారంతో నా శరణాగతి పొందరో వాళ్ళు వినశ్యతి, పతనం అవక తప్పదు, నాశనం అయిపోతారు. అయితే డోర్ క్లోజ్ చేసేది, ఏసీ బయటకు వెళ్ళిపోతుంది. డోర్ క్లోజ్ చేసి వినశ్యతి
అందుకని అహంకారం వీడి మనం భగవంతుడి శరణాగతి పొందాలి, భగవన్ నామం శరణాగతి పొందాలి, భగవంతుడి స్వరూపమైన శ్రీమద్ భాగవతం శరణాగతి పొందాలి. ఎందుకు? మనకు జీవితం ఇచ్చిన ఆయన. మనకు జీవితం ఎవరిచ్చారు? కృష్ణుడు. మరి జీవితం ఇచ్చిన కృష్ణుడు శరణాగతి పొందక మనం ఎవరే శరణాగతి పొందుతామో చెప్పండి. మనం హృదయం ఇచ్చింది ఎవరు? గుండె. గుండె ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు గుండె? చెప్పండి. శ్రీకృష్ణుడు ఇచ్చాడు, అవునా? మన గుండె, హార్ట్ ఎవరిచ్చారు? గుండె ఇచ్చాడు. మరి గుండె కొట్టుకుంటుంది కూడా ఆయన కోసమే. మరి ఆయన కోసం స్మరణ చేయకుండా, ఆయన శరణాగతి పొందకుండా మనం ఎవరెవరు శరణాగతి, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇదేమైనా పద్ధతి ఉందా? న్యాయం ఉందా? సరాసరి అన్యాయం చేస్తున్నాం, అధర్మం చేస్తున్నాము మనం అందరం కూడా. ఎందుకు 10 సార్లు కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు, నా దగ్గరికి రండి, నా శరణాగతి పొందండి, నా భక్తుడు కమ్ము, నా చెంత చెయ్యము, నాకు పూజ పునస్కారాలు చెయ్యము, పత్రం పుష్పం ఫలం త్రోయం ఇవి అవి పెట్టండి. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే నేనే అహం బీజ ప్రదాపిత, అహం సర్వస్య ప్రభో, నేనే ప్రభువుని, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే పితామహతో జగతో మాత దాత పితామహ. ఈ సంసారంలో అందరూ పోతారు, బ్రహ్మతో సైతం పోతారు, నేను ఒక్కడనే. అహం ఏవ అగ్రెసో అగ్రే, నేను ఒక్కడనే శాశ్వతంగా ఫస్ట్ ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉంటాను. 3 కాలాల్లో 3 విధాలుగా సమానంగా నేను ఉంటాను. నా నుంచి అన్నీ వచ్చేవి. మరి అలాంటి నేను అని గొంతు చించుకొని కురుక్షేత్ర రణరంగ భూమిలోని అర్జునుడు గొంతుకి ఎండిపోయేటట్టుగా అరుస్తూ ఉంటే మనం ఎందుకు ఈరోజు శరణాగతి పొందట్లేదు? శరణాగతి అంటే ఏంటి? ఆయన పాదాలు పట్టేసుకోవడమా? శరణాగతి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది ఆచరించడము, ఇది శరణాగతి. ఆయన పాదాలు పట్టేసుకోవడము, ఆయన పరిక్రమ చేయడము, ఇది శరణాగతి అనరు దీన్ని. భగవంతుడు ఏదైతే ఆదేశించాడో దాన్ని తూచా తప్పకుండా దాన్ని పరిపాలించడమే శరణాగతి. భగవంతుడైనా గురువైనా గురువు గారు చెప్పారా ఇది చేయంటే చేయాల్సిందే. ఆ మార్గంలో నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని మానస అవమానాలు వచ్చినా అది చేయాల్సిందే. ఎందుకు? గురువు చెప్పాడు కాబట్టి చేయాల్సిందే. అలాగే కృష్ణుడు చెప్పాడంటే చేయాల్సిందే అది. ఇది శరణాగతి అంటారు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకే మేలు జరుగుతుంది, భగవంతుడి ద్వారా, గురువు ద్వారా. లేక మేలు జరగదు. గురు కృపాయ కేవలం శిష్యస్స పరమ మంగళం. గురువు కృప ఎప్పుడు దొరుకుతుంది? గురువు గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన యొక్క ఆదేశాలు ఏదైతే చెప్పారో అది పాటిస్తూ చేస్తే గురు కృపాయ కేవలం శిష్యస్స పరమ మంగళం. శిష్యుడికి కళ్యాణం. గురువు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇక్కడ మంగళకరమే. అంటే గురువుగారు దగ్గర ఉండి ఆయనకి సేవ చేయడమే కాదు, వప్పు సేవ, వాణి సేవ 2 సేవలు అవుతాయి. వప్పు సేవ కన్నా వాణి సేవ అనేది ఇంపార్టెంట్. మనం రోజు గురు అష్టకంలో చదువుతూ ఉంటాం, పాడుతూ ఉంటాము. గురుముఖ పద్మవాక్య చిత్తచే కరి ఐక్య. గురువు గారి నోటి నుంచి ఏదైతే వాక్యం వస్తుందో చిత్తులోని మలినమంతా పోతుంది. సో ఎప్పుడైనా సరే ఈ ఆచరణ అనేది మనకు ఉండాలి. మన జీవితంలో ఆచరణ ఉండాలి. ఆచరణ లేకపోతే మనం ఏమి ఉండదు. అది ఎలాగైతే చెప్తుంటారు సుఖదేవ్ గోస్వామి, ఇవన్నీ చిలక పలుకుల్లాగే అయిపోతాయి. చిలక అందంగా పలుకుతుంది, చిలక పలుకుల్లాగా అయిపోతాయి. ఆచరణ ఉండాలి. అప్పని ఆచరితే ప్రభు జీవేరా శికాయ్. ఈరోజు మలమాసానికి కష్టం వచ్చి ధైర్యం తెచ్చుకొని మమాశో శరణం గత, నా శరణాగతి పొందింది అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనకి ఎంత అహంకారము ఇందాక చెప్పే కదా, సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారంట,
భాగవతంలో ఉంది. పల్లెటూరులో ఎడ్ల బండి వెళ్తుంది. ఎడ్ల బండి చూసారు కదా, పల్లెటూరులో ఎడ్ల బండి వెళ్తుంది. 2 ఎడ్లు ఉంటుంది. ఇక ఆ ఎడ్లు కట్టేసి బండి నడుస్తూ ఉంటుంది. ఆ ఎడ్ల బండి కింద నుంచి కుక్క కూడా వెళ్తూ ఉంటుంది. ఎడ్ల బండి అంటే కింద నుంచి ఎడ్ల బండి యొక్క నీడలో కుక్క నడుస్తూ ఉంటుంది. ఆ నీడలో కుక్క నడుస్తూ ఉంటుంది. ఆ కుక్క అనుకుంటుందంట, ఈ ఎడ్ల బండి బరువు అంతా నేనే మోస్తున్నాను అనేసి. అలాంటి పరిస్థితి మనది, అవునా? ఈ శ్లోకం ఉంది, ఇది యాజ్ ఇట్ ఈ శ్లోకం, కానీ మీకు శ్లోకం చెప్పట్లే, అనువాదమే చెప్తున్నాను. అదే పరిస్థితి. బరువంతా మోసేవాడు భువన సుందరుడు. మనం ఏమనుకుంటాము, నేనే మోస్తున్నాను బరువుని కదా, అవునా కదా? ఇది అహంకారం అన్నమాట. అరే నడిపించేవాడు చేసేవాడు కృష్ణుడు, నువ్వేం మోస్తున్నావు? నీ బరువు బాధ్యతలంతా ఆయన కొద్దిగా నీ మీద దృష్టి లాగేశాడా పతనం అయిపోతావు. మనము ఈరోజు ఇంత చక్కగా ఉన్నామంటే ఏంటి? కృష్ణుడి యొక్క కృపే, పురుషోత్తముడి యొక్క కృపే. ఎందుకు మనం భగవంతుడి శరణాగతి పొందలేకపోతున్నాం? ఎందుకంటే అహంకారము. ఇంత తెలుసును అందరికీను, ఇంత జ్ఞానం ఉంది, మనము శరీరం కాదు ఆత్మలము అన్నీ చెప్తాము. రోడ్డు పోయే వ్యక్తికి నాస్తికుడిగా అడిగినా చెప్తాడు, ఏదో ఒక రోజు నేను చనిపోతాననేసి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఏదో ఒక రోజు చనిపోతాను, మళ్ళీ పుడతాను తెలుసును. అయినా భగవంతుడి శరణాగతి పొందాడు. ఎందుకు? అహంకార ముడాత్మలు వారు, అహంకార చేత. సో అహంకారాన్ని విడిచి శరణాగతి పొందాలి భగవంతుడికి. ఇక్కడ మలమాసము భగవంతుడి శరణాగతి పొందిందనమాట. భగవంతుడి శరణాగతి పొందడం ఒక మంచి గుణం అన్నమాట. ఈరోజు అధిక మాసం చేసింది. ఏ విధంగా అధిక మాసం శరణాగతి పొందింది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ప్రోక్తో వైకుంఠ భవనం యత్ర హమ వశం నర. నర అని సంబోధన అన్నమాట ఇది. నర అంటే ఎవరు? నర అంటే నరుడు. ఎవరు? నరుడు రూపంలో ఉన్న అర్జునుడు. అక్కడ ఎవరు? నారాయణుడు చెప్తున్నాడు కదా. ఏ నర ఏం చెప్తున్నారు? ప్రోక్త వైకుంఠ భవనం యత్ర హమ. అక్కడ ఉన్నాను నేను. చూడండి, వైకుంఠంలో ఎవరు ఉంటారు? వైకుంఠంలో ఎవరు ఉంటారు? అందుకనే కదా పురుషోత్తముడు గోలోకంలో ఉంటాడు. అందుకనే ముందే చెప్పే కదా, ఇది పురుషోత్తముడు శరణాగతి పొందలే. ముందు ఎవరు శరణాగతి పొందింది? విష్ణు. సో విష్ణు అయినా నారాయణ అయినా ఏదైనా అని కృష్ణ వదిలేసి పురుషోత్తముడు వదిలేసి ఏ స్వరూపనైనా ఇక్కడ చెప్తున్నాను అనమాట. ప్రోక్తో వైకుంఠ భవన్ యత్ర హమ వసం నర. ఏ నర ఎక్కడైతే నేను వైకుంఠంలో ఉంటున్నానో అక్కడికి వచ్చి నా శరణాగతి పొందింది. అంతర్గృహ సమాగ్రత్య. డైరెక్ట్గా నా ఇంట్లోకి వచ్చింది మలమాసం. ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా ఏం చెప్తుంది? డైరెక్ట్గా నా ఇంటిలోకి వచ్చింది మలమాసం. ఎంత డేర్గా వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంతర్గృహ సమాగత్య. అంతర్గృహ అంటే నా ఇంటిలోకి సరాసరి వచ్చేసింది. ఏదో నా చుట్టపు మనుషులాగా విష్ణు అని ఊహించుకోండి మీరు అందరూ. ఏదో కృష్ణుడు అన్నాడు అనుకోండి అర్జునుడు, అరే ఈ మలమాసం నేను ఇప్పటికొచ్చి చూడలేదు, ఈవిడ ఎవరో తెలీదు, ఈ పరిచయం తెలీదు, అసలు ఈ పేరో తెలీదు, ఏం చేస్తుందో తెలియదు, ఊరేంటో పేరేంటో, ఏదో నా చుట్టపు మనిషిలాగా ఎన్నో సంవత్సరాల నుండి స్నేహం ఉన్నట్టుగా సరాసరి నా ఇంట్లోకి దూరిపోతుంది. మీ ఇంట్లోకి దూరిపోతే ఎవరైనా ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? అసలు ఎవరు అమ్మ మీరు నా ఇంట్లోకి వస్తున్నా అంటారు. భక్తులేనా అంటారు, ప్రభు మీరు ఎవరు ప్రభు, ఎక్కడి నుండి వచ్చారు అడుగుతారా లేదా? ఏంటి ఏం పని మీద వచ్చారు? అలాంటి దేవుడు ఏ పరిచయం లేదు, ఏం లేదు, సరాసరి అంతర్గృహ సమాగత్యం మాససో దృష్టవన్నం పరం. ఇక్కడ చెప్తున్నారన్నమాట, నా ఇంటిలోకి సరాసరి దూరిపోయింది. అధిక మాసానికి కష్టం వచ్చింది, నారాయణుడికి శరణాగతి పొందింది. సో ప్రతి ఒక్కరు కూడా కష్టం వచ్చినప్పుడు భగవంతుడి శరణాగతి పొందాలి. ఇది భాగవతం ద్వారా మనం నేర్చుకోవాలి. యత్ర అహం వశం నర. ఎక్కడైతే నేను ఉంటున్నానో, వైకుంఠం అంటే చాలా పెద్దది. వైకుంఠం ఎక్కడ? యత్ర అహం వశం నర.
వైకుంఠంలో నా ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిలోకి ప్రవేశించింది. హరే కృష్ణ.